హలో ఎవ్రీవన్, ఇవాళ మనం టెంపుల్ స్టైల్ జొన్న రవ్వ పొంగల్ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ఒక కుక్కర్లో 1 గ్లాస్ పెసరపప్పు, 2.5 గ్లాస్ ఆఫ్ జొన్న రవ్వ తీసుకుంటున్నాము. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా వాష్ చేసుకుందాము. శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ని డ్రైన్ అవుట్ చేసేస్తాము. డ్రైన్ అవుట్ చేసిన తర్వాత ఇందులోకి మనం 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాము. ఒకటికి 2 గ్లాసెస్ అండి. సో అలా చూసుకుంటే మొత్తం 7 గ్లాసెస్ అవుతుంది. మనం టెంపుల్ స్టైల్లో చేసుకుంటున్నాం కదా, ఆరినాకు కూడా పొడి పొడిగా టేస్ట్ బాగుండేదానికి మనం ఎక్స్ట్రా 1 గ్లాస్ యాడ్ చేసుకున్నాం. సో టోటల్ 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాం మనం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని దాని మీద పెట్టుకున్నాము. ఈ బాయిల్ అయ్యే లోపల మీరు సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్ చేసేయండి. ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు ఒకసారి మనం కలుపుకుందాం. ఇలా 2 సార్లు కలుపుకున్న తర్వాత లిడ్తో క్లోజ్ చేసుకొని దీని మీద టిష్యూ పెట్టుకుంటున్నాము. విజిల్ వచ్చినప్పుడు వచ్చిన వాటర్ అనేది స్టవ్ మీద పడకుండా టిష్యూ అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఇప్పుడు విజిల్ పెట్టేసుకొని కుక్ చేసుకుంటున్నాము. మనం ఒక 4 to 5 విజిల్స్ వచ్చేదాకా అయితే ఇది ప్రెషర్ మీద కుక్ చేసుకున్నాము. తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ పోయిన తర్వాత మనమైతే లిడ్ తీస్తున్నాము. చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా అయితే మన పొంగల్ ఇక్కడ కావాల్సినంత వరకు అయితే కుక్ అయిపోయింది. ఒకసారి మనమైతే మిక్స్ చేసుకుందాము. మన పొంగల్ అయితే ఇక్కడ కుక్ అయిపోయింది కదా, ఇది పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము. ఇందులోకి మనం గీ యాడ్ చేసుకుంటున్నాం. తర్వాత ఇందులో కొంచెం కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకుందాము, చాలా కొంచెం. ఇప్పుడు ఇందులోకి జీరా, ఆవాలు, మిరియాలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఇంకా కర్రీ లీవ్స్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఇంగువ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం క్రష్డ్ పెప్పర్ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాము. కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే యాడ్ చేసుకుందాము. ఇలా కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మిక్స్ చేసుకుందాము. మనం ఇందాకే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న పొంగల్లోకి ఈ మిశ్రమాన్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఈ మిక్చర్ అనేది పొంగల్లోకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. Please don't forget to like, share, comment and subscribe to our channel, and don't forget to hit the bell icon while you subscribe so that మేము పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ మేము దీనికి రిలేటెడ్ సత్యనారాయణ స్వామి పూజ ప్రసాదం రెసిపీ కూడా పెట్టాము, అది కూడా లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము, వాచ్ చేయండి. అంతేనండి, యమ్మీ అండ్ టేస్టీ టెంపుల్ స్టైల్ జొన్న రవ్వ పొంగల్ రెడీ అయిపోయింది. ఇది మనం ఒకసారి మిక్స్ చేసుకొని ప్రసాదం బౌల్లోకి తీసుకుంటున్నాము. ఛానల్లో మనం పెట్టే రెసిపీస్ అన్నీ చాలా హెల్తీ అండ్ టేస్టీగా ఉంటాయి. మనం ఛానల్లో హెల్తీ రెసిపీస్ చాలా అప్లోడ్ చేసాము. అండ్ ప్రసాదం రెసిపీస్ పెట్టాము, లీఫీ వెజిటేబుల్స్ రెసిపీస్ పెట్టాము, అండ్ సండే వచ్చేసి స్పెషల్ కాంబో రెసిపీస్ కూడా పెట్టాము. డెఫినెట్గా వాచ్ చేయండి. ఆ వీడియోస్ మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ అస్. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ ద వీడియో. అండ్ మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో మాకు కింద కమెంట్ బాక్స్లో తెలపండి. ఇంకా మీరు చేస్తున్న రెసిపీస్ మాకు ఇన్స్టాగ్రామ్ పేజ్లో పోస్ట్ చేయొచ్చు, మేము కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము. మనం ఇక్కడ కావాల్సినంత తీసేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుంటున్నాము. అండ్ ఇప్పుడు మనం దేవుడికి నైవేద్యం కింద పెట్టేసి పూజ చేసేసుకుంటున్నాము.